హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ ఈరోజు మనకి జిండల్ స్టెయిన్లెస్ స్టీల్. సో ఇదొక కంపెనీ. సో ఈ కంపెనీ నుంచి మనకి చాలా రోల్స్ అయితే వచ్చాయి. సో ఆల్మోస్ట్ 40,000 పర్ మంత్ శాలరీ అయితే ఉండబోతుంది. సో మల్టిపుల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ కంపెనీ నుంచి. సో దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ రోల్స్ అండ్ ఎలా అప్లై చేసుకోవాలి. సో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. మీ అప్లికేషన్ కనుక వాడు షార్ట్ లిస్ట్ అయితే మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి అవన్నీ అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఖచ్చితంగా అప్లై చేయండి. అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో దీని యొక్క పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో పీడిఎఫ్ కాదు, ఈ వెబ్సైట్ లింక్. సో ఆ వెబ్సైట్ లింక్ మీరు ఓపెన్ చేశారనుకోండి డైరెక్ట్గా కంపెనీ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతారు. సో అక్కడైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డిస్క్రిప్షన్లో చూడండి. అండ్ మనం వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఇప్పుడు డిస్క్రిప్షన్లోకి మీరు లింక్ ఇచ్చాను అన్నాక సో ఆ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీరు ఈ పేజ్కి అయితే వస్తారు. సో జిండల్ స్టెయిన్లెస్, సో ఇది కంపెనీ యొక్క వెబ్సైట్. సో డైరెక్ట్గా దీని కెరీర్ సైట్స్కి అయితే వచ్చేస్తారు మీరు. సో ఇక్కడ మీరు చూసారనుకోండి January 31st, అంటే నేను వీడియో రికార్డ్ చేసేది January 31st. సో నాకు తెలిసి ఇది అప్లోడ్ చేసే February 1st అయితే అప్లోడ్ చేస్తా. సో ఇక్కడైతే మీకైతే ఉంది. సో ఇక్కడ మీరు చూసారనుకోండి January 31st వీళ్ళు 4 వేకెన్సీస్ 4 రోల్స్కి అయితే ఇచ్చారు. January 30 కూడా మనకి అసోసియేట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ కమర్షియల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అలా మీకైతే ఇస్తున్నారు. సో ఇక్కడ మీరైతే పేజెస్ అయితే చూసుకోండి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మినిమం 5 డేస్ 5 డేస్ మించి అయితే పోస్ట్ చేసిన వాటికైతే అప్లై చేసుకోకండి. ఎప్పుడైనా 5 డేస్ బ్యాక్ పోస్ట్ చేసిన వాటికి అప్లై చేసుకోండి. గవర్నమెంట్ జాబ్స్ కాదు, ప్రైవేట్ జాబ్స్. ఎప్పుడు 5 డేస్ బ్యాక్ పోస్ట్ చేసిన వర్కే చూసుకోండి. 5 డేస్ కన్నా ఎక్కువ పోస్ట్ చేసినవి అయితే స్కిప్ చేసేయండి. సో మ్యాక్సిమం అయిపోతుంది. కొంతమంది ఏంటంటే జాబ్ పోస్ట్ అయితే డిలీట్ చేయట్లేదు. సో పర్సనల్గా నాకు అలా చాలాసార్లు జరిగింది. సో అందుకనే నేను పర్సనల్గా ఇచ్చే సజెషన్. సో ఇదైతే స్కిప్ చేసేయండి 5 డేస్ తర్వాత అయితే ఉంటే. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేశారనుకోండి అసోసియేట్ మేనేజర్ అని చెప్పి 2 రోల్స్ ఉన్నాయి. సేమ్ రోల్ మళ్ళీ అప్లై చేశారని అయితే అనుకోకండి. సో ఇక్కడ మీరు చూసారనుకోండి డిపార్ట్మెంట్ డిఫరెన్స్ ఉంది. సో డిపార్ట్మెంట్ వైజ్ అయితే వీళ్ళైతే అప్లోడ్ చేశారు. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. సేమ్ రోల్ మళ్ళీ వచ్చింది, ఇది అయిపోయి ఇంకో రోల్ పెట్టారు, పాత డిలీట్ చేయలేదని అయితే అనుకోకండి. సో అలా కూడా జరుగుతుంది. బట్ ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి ఏ డిపార్ట్మెంట్కి ఏంటి అని. సో ఆ విధంగా అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు లొకేషన్ కూడా వీళ్ళు అయితే ఇచ్చేసారు చక్కగా. సో మీ ఏ లొకేషన్లో చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అది మీరంతా సెర్చ్ చేసి అయితే మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ ఎంప్లాయీ టైప్ ఫుల్ టైం ప్రొబేషన్ సో ఇవి కూడా అయితే ఇచ్చారు. సో మీరు దానికి తగ్గట్టు అయితే చూసుకుని అయితే అప్లై చేయండి. సో ఫస్ట్ అసలు మేనేజర్ రోల్ అయితే చూద్దాం. సిపిపి అండ్ సిఎండ్ఐ అన్నారు. సో ఇందులోకి వెళ్ళాం అనుకుంటే డైరెక్ట్ నేను అది పక్క ట్యాబ్ అయితే ఓపెన్ చేసి ఉంచా ఆల్రెడీ. సో ఇక్కడ మీరు చూసారనుకోండి డిపార్ట్మెంట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. పవర్ ప్లాంట్ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. సో ఆ డిపార్ట్మెంట్లో మేనేజర్ కిందకైతే చేయాలి. సో ఫుల్ టైమ్ అండ్ ఎక్స్పీరియన్స్ 10 to 18 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈ రోల్ చేశాను. సో మీరైతే సిమిలర్ రోల్స్ చూసుకుని ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ మ్యాక్స్ డిఎన్ఏ డిసిసిఎస్ ఏబీబీ 800. సో ఇలా అయితే ఉండాలంటున్నారు. కొలాబరేషన్స్ పీటీఎఫ్టీఎల్టీ. సో మా కంప్లీట్గా పవర్ ప్లాంట్కి సంబంధించినవి మీరైతే చూసుకోవాలి. సో పవర్ ప్లాంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ కాబట్టి సో మీరు ఇవన్నీ అందులో చూసుకోవాలి. అండ్ శాప్ నాలెడ్జ్ కూడా ఉండాలి. శాప్ పిఎం అండ్ ఎంఎం మాడ్యూల్స్ వీళ్ళ మీద కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అది వీళ్ళు ఇక్కడ స్కిల్స్ సెక్షన్లో వీళ్ళు క్లియర్ కట్గా ఇచ్చారు. శాప్ పిఎం అండ్ ఎంఎం మాడ్యూల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ చూసారనుకోండి మేనేజింగ్ ఇన్వెంటరీ, క్రియేటింగ్ పర్చేస్ రికషన్స్ ఇన్ శాప్. సో శాప్ నాలెడ్జ్ కూడా అయితే ఉండాలి. సో అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. అసలు ఇంకా ఎలా అప్లై చేసుకోవాలంటే ప్రతి రోల్కి అయితే సేమ్ ప్రొసీజర్. రోల్ బట్టి ప్రొసీజర్ డిఫరెంట్ ఉంటుందని అయితే లేదు. అన్ని రోల్స్కి అయితే సేమ్ ప్రొసీజర్. సో ఇక్కడ మీరు అప్లై ఫర్ ది జాబ్ క్లిక్ చేశారనుకోండి. సో ఇలా మీరు ఇంకో పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. ముందు అకౌంట్ అయితే లాగిన్ చేయండి. అకౌంట్ లేకపోతే సైన్అప్ అయితే చేయండి మీ జీమెయిల్తో. సో అప్పుడైతే ఈ పేజ్కి వస్తారు. లేదంటే అకౌంట్ లాగిన్ ఆర్ సైన్అప్ చేయమని అయితే అడుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మీరు రెజ్యూమే అప్లోడ్ చేసుకోవాలి. సో మీ రెజ్యూమే అప్లోడ్ చేశాక మీ బయోగ్రాఫికల్ అంటే మీ పేరు, ఎక్కడి నుంచి, ఏంటి అన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇవన్నీ అయితే మీరు ఫిల్ చేశాక మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ వచ్చి వర్క్ ఎక్స్పీరియన్స్. సో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇవన్నీ అయితే అడుగుతుంది.
తర్వాత మనకి రిఫరెన్స్ ఏమైనా వస్తే ఏ రిఫరెన్స్ ఎవరు మీకు ఎవరే రిఫరెన్స్ ఇచ్చారో సో వాళ్ళ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్‌గా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో అది అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ సో ఏంటి ఇవన్నీ లాస్ట్ సాలరీ, లాంగ్వేజ్ ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవి. సో ఇలా అన్నీ యేసుకొని సబ్మిట్ చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్‌లోకి అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇంకో రోల్ అయితే ఓపెన్ చేస్తున్నా. ప్రొసీజర్ అయితే సేమ్ ఉంటుందని చూపియడానికి. సో అసోసియేట్ మేనేజర్ స్టెయిన్‌లెస్ అకాడమీ అంటున్నారు. కార్పొరేట్ అఫైర్స్ అండ్ గవర్నమెంట్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ కిందకైతే వస్తుంది. సో ఇందులో మీకు ఈ స్కిల్స్ వచ్చి ఎక్సెల్, పవర్ పాయింట్, అవుట్‌లుక్ సో ఇట్లన్నిటి మీద నాలెడ్జ్ ఉండాలంటున్నారు. సో ఇక్కడ మీరు చూసారనుకోండి అప్లై ఫర్ దిస్ జాబ్ క్లిక్ చేశాననుకోండి చూసారా సేమ్. సో ఇందాక అప్లై చేసింది ఇప్పుడు అంతే. సో రోల్ డిఫరెంట్ అయినా ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. సో ప్రాసెస్‌లో సారీ రోల్ డిఫరెంట్ ఉన్న ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. ప్రాసెస్‌లో చేంజ్ చేసేది ఏమి లేదు. సో సేమ్ ప్రాసెస్ మొత్తం అదంతా. సో దానికి తగ్గట్టయితే మీరు చూసుకొని అయితే అప్లై చేయండి. సో మీరు ఈ రోల్‌కైతే వర్తా కాదా? మీకు ఈ రోల్‌కి సూటబులా కాదా? అని చూసుకొని అయితే అప్లై చేసుకోండి. చూసుకోకుండా అయితే అప్లై చేయకండి. అండ్ రెజ్యూమ్ కూడా మీకు దీని నాలెడ్జ్ ఉన్నోళ్ళు రెజ్యూమ్‌ని దీనికి తగ్గట్టు ఎడిట్ అయితే చేసి అప్పుడైతే అప్లై చేసుకోండి. సో అప్పుడేంటంటే త్వరగా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో సింపుల్‌గా ఇది గైస్ ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అన్నిట్లి గురించి అయితే నేను వీడియోస్ చేస్తా ఉంటాను. సో స్కిప్ చేయకుండా అయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే వస్తాయి. సో స్టే ట్యూన్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ. బాయ్.